ప్రస్తుతం మీరు చూసినటువంటి ప్రదేశమైనటువంటిది చెన్నై కలకత్తా జాతీయ రహదారి అంటే తూర్పు బైపాస్ అంటారు. ప్రమాదం అని తెలిసినా కూడా ఆ కుటుంబం తప్పని పరిస్థితుల్లో రోడ్డు దాటుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ చెన్నై కలకత్తా జాతీయ రహదారి ఏదైతే బైపాస్ రోడ్డు మంగళగిరి నగర శివార్లో ఉంటుంది బైపాస్ రోడ్డు అనేటువంటిది సాయంత్రం 9 గంటలైందంటే చాలు ఒక మినీ బస్ స్టాండ్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కారణం మంగళగిరి వాసులు కావచ్చు, ఇతర ప్రాంతాలు ఎవరైనా సరే ఇక్కడ నుంచి అటు వైజాగ్ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ప్రైవేటు బస్సు లాగడానికి ఒక పాయింట్గా తయారైంది. హైవే నిబంధనల ప్రకారం మనుషులు ఎవరు ఈ రోడ్డును క్రాస్ చేయకూడదు. దీంతోనే హైవే అధికారులు పకడ్బందీగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల పాటు ఈ యొక్క నిబంధనలు పక్కాగా అమలు జరుగుతున్నాయి. కానీ ఆ తర్వాత మాత్రం తప్పని పరిస్థితిలో రోడ్డు దాటడానికి మాత్రం ప్రయాణికులు ఒక కానా తయారు చేసుకుంటున్నారు. ఆ కానా నుంచి ఈ సర్వీస్ రోడ్లో నుంచి హైవేకి వెళ్తున్నట్టు నేపథ్యంలో రాత్రి సమయాల్లో మాత్రం వృద్ధులు, పిల్లలు, మహిళలు ఈ కల్వర్టు దాటే సమయంలో మాత్రం ప్రమాదాలకు గురి అవుతున్నారని చెప్పుకోవాలి. దాదాపు 4 నుంచి 5 అడుగులు లోతు ఉన్నటువంటి కల్వర్టులో దాటే సమయం మాత్రం ప్రమాదాలు జరుగుతున్నాయి. సరైనటువంటి ఫుట్పాత్ లేకపోవడంతోనే, అదేవిధంగా సర్వీస్ రోడ్లోకి ఈ బస్సులు రాకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కొంటున్నామంటున్నారు స్థానికులు. తక్షణమే హైవే అధికారులు స్పందించి దీని మీద పర్మనెంట్ సొల్యూషన్ చూపాలని వారు అంటూ ఉన్నారు. ఎక్కకూడదు ఆ హైవే. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా కనెక్టివిటీ ఏదన్నా సర్వీస్ రోడ్డుకి కనెక్టివిటీ ఏమైనా ఇస్తే హైవే నుండి కిందకు వస్తాయి. ఇక్కడ శుభ్రంగా ఇక్కడ ఎక్కుతారు. ఇప్పుడు దానివల్ల కాలువ దాటడం, పిల్లలు కింద పడిపోవడం, నిన్న కూడా చిన్న ప్రమాదం జరిగింది. ఏమి రాలేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఏదన్నా జరిగినప్పుడు చాలా పెద్ద ప్రమాదాలు జరిగినాయి. మెయిన్ రోడ్డు దాటేది లేదట్టు ఉంది. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇబ్బంది రోడ్డు దాటడానికి అదే మెయిన్. ఇక్కడ నైట్ కూడా వచ్చి ట్రావెలింగ్ బస్సులు అవుతాయి. ఆ వైజాగ్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అవన్నీ కూడా దాటుతూనే ఉంటారు. హైవే వాళ్ళు కడతానే ఉంటున్నారు, ఉపదిస్తూనే ఉంటున్నారు ఎవరో ఒకళ్ళు. అదండి మెయిన్. ఇక్కడ ఏదో ఒకటి బ్రిడ్జి ఉండాలండి. ఫ్లైఓవర్ పైన బ్రిడ్జి ఏదైనా ఉంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నైట్ పూట ఎక్కువ 11 ఆ టైం దాకా రోడ్లు దాటుతూనే ఉంటారండి. మనిషి ప్రాణం కన్నా ప్రయాణం ముఖ్యం కాదు. అది ప్రమాదం అని తెలిసినప్పటికీ మూర్ఖంగా రోడ్డు దాటడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సరైన మార్గంలో మనం ప్రయాణం అనేటువంటిది మన జీవితాన్ని కాపాడుతూ ఉంటుంది.